అయి రామ్ దండం రా దూత శ్రేయాస్ అయ్యరు ఎట్టకేలకు ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచినాము. గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఏడ జింబాబే మీద కూడా ఓడిపోతారు అని. నాకైతే భయం వేసిందిరా ఏడ ఓడిపోతామో ఏడ పరువు పోతాదో అని. ఇప్పటికే ఉండే పరువు పోయింది. ఇప్పుడు ఇంకా జింబాబేతో ఓడిపోయింటే ఆ ఉండే కాస్త పరువు కూడా పోయేది. ఏదో ఇంగ్లాండ్ మ్యాచ్ తో ఫస్ట్ ఓడిఐ గెలిచాము, మేమే రెండు ఓడిఐలు గెలిచాము అనుకుంటే లాస్ట్ లో అట్ అయిపోయాం. మనం ఏం చేయలేము ఇంకా. కాదురా మయాంక్ యాదవ్, చాలా రోజుల తర్వాత టీంలోకి వచ్చాము. ఇన్ని రోజులు టీంలో నుంచి పక్కన పెట్టినాము. ఏమన్నా బౌలింగ్ స్పెల్ ఏమన్నా తగ్గుతాదేమో అనుకున్నా, కానీ ఏమన్నా స్పెల్ వేసావా? బౌలింగ్ బీభత్సం బౌలింగ్ అయితే. పవర్ ప్లేలు అయితే చించి ఆరేసావు నువ్వైతే. ఏం ప్రిన్స్ యాదవ్, నువ్వైతే ఇంకా భయంకరంగా ఇచ్చావు. శివం దుబే పంచ ఎక్కువ ఇచ్చావు. 4 ఓవర్లకు 32 కొట్టించావు. వికెట్ తీసావు కాదన్నాంలే, కొంచెం రన్స్ తగ్గించి ఇచ్చాను నువ్వు, లేకపోతే ఇబ్బంది పడాలా. కాదు అభిషేక్ శర్మ, సరేలే పెద్ద టీంల మీద కొట్టకపోతే ఏంలే, పిల్ల టీం మీద కూడా కొట్టకుంటే ఏమనుకుంటావు నీ గురించి నువ్వు? కాదురా, అంతంత ఇన్వెస్ట్ చేసి మిమ్మల్ని టీంలలో పెట్టుకుంటాంట, మీరు చూసంటే ఒకటిలోకి 2లోకి అవుట్ అవుతుంటారు. నువ్వు కరెక్టే కాదన్నాంలే, ఇంపార్టెంట్ మ్యాచ్లలో మంచి మంచి నాకులు అనేవి కాదన్నాంలే. ఇప్పుడు ఏంటంటే ఇండియా కొంచెం డౌన్ ఫాల్ లో ఉంది. నువ్వు అప్పుడు బాగా ఆడి టీం పైన పెట్టాలి కదా, నువ్వేందట ఆడితే ఎట్టా? వైభవ్ సూర్యవంశి ఇట్లా ఆడినా అయిపోద్దు. ఏమన్నా బ్యాటింగ్ అది, ఏమన్నా సిక్స్లు, ఏమన్నా ఫోర్లు అయ్యి అబ్బబ్బబ్బబ్బబ్బ బీభత్సం. ఇప్పుడు ఎవడైతే నీ గురించి చెడుగా మాట్లాడినాడో వాళ్ళందరికీ నోటి మీద వేలేసుకునేటట్టు చేసావు కదరా. టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాక్ అని అందరికీ దప్పేసుకుంటే చెప్పు. ఎవరు అనుకున్నారు కెప్టెన్ అయ్యర్ సర్పంచ్ సాబు ఏదో ఐపీఎల్ లో లాస్ట్ 6 మ్యాచ్లు ఓడిపోయినామని ఇండియాలో కూడా అట్టనే పర్ఫార్మెన్స్ ఇచ్చారనుకున్నారా? స్టార్టింగ్ లో ఏదో 4-5 మ్యాచ్లు దెబ్బ తిన్నాంలే, ప్రతి మ్యాచ్ దెబ్బ తింటారనుకున్నారా? అయ్యర్ అంటే ఏమనుకుంటున్నారు? బుమ్రా లేకపోయినా కూడా ఈ పొద్దు గెలిచి చూపించాం. ఎప్పుడైనా కానీ అయ్యర్ కెప్టెన్సీ డౌట్ చేసి ఇట్టనే అంటాది. ఇద్దో నేనైతే మీ టీం కి కోచింగే నేను చెయ్యను, అవసరమే లే, ఇట్లాంటి టీమే నాకు వద్దు. కాదురా, ఆస్ట్రేలియా మీద గెలిచాం, న్యూజిలాండ్ మీద గెలిచాం, వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా 2 సార్లు ఓడించాం. అయినా కూడా మీరు ఈడ ఇండియా మీద ఓడిపోతుంటే ఏమనుకోవాలా? ఆడికి ఇండియన్ ప్లేయర్స్ ఫామ్ లో లేరు, అయినా కూడా వాళ్ళ నోడి లేకపోతే మీరు ఏంటి కానీ? ఎవరా ముజర్బాని, ఏంది బౌలింగ్ లేదు చాలు మీరు. సరేరా, బౌలర్లు అంటే ఏమో అనుకోవచ్చు, తక్కువ స్కోరు రిస్ట్రిక్ట్ చేయలేకపోయినారు అనుకోవచ్చు. మీరేమో బ్యాటర్లు 1లకు 2లకు 3లకు 0లకు అవుట్ చేసినారు. ఏం సమాధానం చెప్పాలి నేను వాళ్ళందరికి బయట?